ప్రియ సహోదరి సహోదరుడా, మోషే గ్రంథంలో ఆయన వివరించిన విధంగా మనం ఆలోచన చేస్తే మనం ఏ చెట్టులో ఏ రీతిగా కలిగి ఉండాలనేది మనం కోరుకుంటున్నాము. ఫలాలు కలిగిన చెట్టుగా, ఫలితం ఇచ్చే చెట్టుగా, శ్వాసనిచ్చే చెట్టుగా ఉంటున్నామా, లేక అంజూరపు చెట్టు వల్ల ఎండిపోయే చెట్టులో ఉంటున్నామా అనేది మన జీవితానికి నిదర్శనంగా ప్రభు సెలవిస్తున్నాడు. కనుక దేవుడు నిన్ను తామర పుష్పం పెరిగినట్లుగా పెరగాలని కోరుకుంటున్నాడు. ఆ రీతిగా లెబనోను పర్వతం మీద వెళ్తున్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒలివ చెట్టుకున్నంత సౌందర్యం కలిగిన దానిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ద్రాక్ష చెట్టు వలె ఎల్లప్పుడూ వికసించే చెట్టుగా, పరిమళించే చెట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రోజున ఆ స్థితిలో ఉండకపోతే అంజూరపు చెట్టు వలె ఫలాలు లేని చెట్టుగా నీవు ఉంటావు. కనుక ఫలాలు లేని చెట్టు ఏమైపోయిందంటే ఎండిపోయింది. ప్రభుడలారా, నీటి కాలువ నాటబడిన చెట్టు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటుంది.